హాయ్ హలో అండి నమస్తే. స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను నెయ్యి ప్రిపేర్ చేయడానికి ఒక 15 డేస్ వరకు కూడా పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ తీసుకున్నాను. 15 డేస్ వరకు మీగడని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. చూసారు కదా, చాలా అయితే ఉంది కదా. ఇది మొత్తం కూడా చిల్లుడు వాటర్ తోటే నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను. ఒక చెంబు చిల్లుడు వాటర్ తీసుకున్నాను. అలాగే మిక్సీ జార్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుందండి. ఇలాగ అన్నీ కూడా చాలా కూలింగ్ ఉండాలి. ఇలా కూలింగ్ అయిన వాటిని మిక్సీ పట్టుకోవాలి. పల్స్గా మిక్సీ జార్ వేసుకుంటూ ఇలా చూసారు కదా, చిల్లుడు వాటర్ వేసేసి మళ్ళీ ఇంకోసారి పల్స్ ఇచ్చేసి ఇలా పెద్ద వెడల్పాటి గిన్నెలో తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 5 or 10 మినిట్స్ వరకు కూడా మనం మజ్జిగ కవ్వంతో చిలకాల్సి ఉంటుంది. తక్కువ అయినట్టయితే మిక్సీ జార్లోనే సరిపోయేది. చాలా క్వాంటిటీ ఉండేసరికి నేను ఇలా బౌల్లో తీసుకొని ఇలా మజ్జిగ కవ్వంతో చిలుకుతున్నాను. ఇలా 15 మినిట్స్ వరకు అయితే పట్టింది. చాలా ఉంది కదా, చూసారు కదా. చాలా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడితే మనకి వంట అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ నెయ్యి చేద్దాము ఏదన్నా తీసుకొనిరా గిన్నె చిలుకుతూ కానీ అంటే పరిగెత్తేదాన్ని. అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఏంటి ఈ పనులు పద్దాకలు నాకే చెప్పిద్ది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే వాళ్ళందరూ బాగా గుర్తొస్తూ ఉంటారు. చూసారు కదా, ఇలా బాగా చిలికిన తర్వాత వెన్నపూస అయితే తీసానండి. చాలానే వచ్చింది. ఐ థింక్ ఇట్స్ 2 గిద్దలు 3 గిద్దల వరకు అయితే ఉంటుంది. దీన్ని మనం వేడి చేసుకుందాము. వేడి చేసుకునేటప్పుడు ఈ వేస్ట్ మజ్జిగ ఉంటాయి కదా, ఇవి పడేయకండి. వీటిని మందార పూల చెట్లు కనుక పోసారంటే పువ్వులు బాగా వస్తాయట. మందార పూలనే కాదు, గులాబీ పూలకు కూడా వేస్తుంటారు. ఇలా వెన్నపూస పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇందులో నేను కొద్దిగా మెంతులు వేశాను. అలాగే కరివేపాకు కూడా వేశాను. మనకి నెయ్యి బాగా కాగిందని ఎలా తెలుస్తుందంటే కరివేపాకు మాత్రం బాగా ఫ్రై అయిపోతే నెయ్యి ఆపేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చిందండి. ఇక ఇలా రెడీ అయిపోయిన నెయ్యిని మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో అందులో ఇలా జల్లెడ పట్టుకొని ఫ్రెష్ నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.